ఎక్కడిది త్రోసివేయబడ్డావో, ఎక్కడ తొక్కబడ్డావో, ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ నిందల పాలవుతున్నావో, ఎక్కడిది అవమాన పాలవుతున్నావో, అదే స్థలములో నా దేవుడు నిన్ను నిలబెట్టగలడు, నిలుపుతాడు, గెలిపిస్తాడు. మహారాజుగా నిన్ను దేవుడు చేయగలుగుతాడండి. యోసేపు సొంత అన్నదమ్ములే అతన్ని కొట్టారు, బాధించారు, విలువైన వస్త్రము తీసివేశారు, అమ్మేసుకున్నారు. అలాంటి బానిసగా అమ్మేశారు. ఈజిప్టులో బానిస బ్రతికాడు. అలాంటి బానిస యోసేపుని దేవుడు నిందించబడిన వాడు, కొట్టబడిన వాడు, అవమానపరచబడిన వాడు, ఆదరణ లేనివాడు, అలాంటి యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి ఒక బానిస పిల్లోడిని రాజుగా దేవుడు చేశాడే. ఈ రోజు నిన్ను కూడా నీ సమాజములో, నీ గ్రామములో, నీ ఇంటిలో, నీ ప్రజల మధ్యలో దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే దేవుడు, నిలబెట్టే దేవుడు, నీ తలపైకి లేపే దేవుడు, నిన్ను గౌరవించి ఘనతనిచ్చి నిలిపే దేవుడు ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక నూతన క్రియ, ఒక నూతన అద్భుతం నువ్వు పొందాలనుకుంటున్నావా? రా యేసునొద్దకు. యేసునొద్దకు వస్తే నీ జీవితం నూతన పరుస్తాడు, నీ బ్రతుకును నూతన పరుస్తాడు, నీ జీవితానికి గొప్ప అద్భుతము దేవుడు చేయగలుగుతాడు. ఈ మాట